హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతి సంబరాలతో పాటు సినిమా సందడి కూడా మొదలవబోతుంది. ఈసారి సంక్రాంతి చాలా స్పెషల్గా ఉండబోతుంది. భారీ బడ్జెట్లతో, భారీ ఎక్స్పెక్టేషన్స్తో కొన్ని మూవీస్ మన ముందుకు రాబోతున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్, పొలిటికల్ ఎంటర్టైనర్, యాక్షన్ ప్యాక్డ్, ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్, ఇలా మన ముందుకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్తో ఈసారి సంక్రాంతి చాలా స్పెషల్గా ఉండబోతుంది. ముందుగా మనం చెప్పుకోవాల్సిన మూవీ గేమ్ చేంజర్. శంకర్ డైరెక్షన్లో ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో, భారీ బడ్జెట్తో మన ముందుకు రాబోతుంది. కానీ ఇది పొలిటికల్ డ్రామా ఎలా ఉండబోతుంది, ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్. దాంతోపాటు దిల్ రాజు ప్రొడ్యూసర్. దిల్ రాజు చాలా టాక్టికల్గా మూవీస్ని రిలీజ్ చేస్తూ ఉంటాడు. సో ఈసారి కూడా సంక్రాంతికి తన ముద్ర వేయాలని చెప్పి గేమ్ చేంజర్కి ప్రొడ్యూస్ చేశాడు. సో గేమ్ చేంజర్ యాక్చువల్గా డిసెంబర్లో రిలీజ్ అవ్వాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల సంక్రాంతికి పోస్ట్ పోనే మన ముందుకి ఒక పొలిటికల్ డ్రామాతో రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్తో మన ముందుకు వస్తున్నాడు. ఇది బేసిక్గా ఎలా ఉండబోతుందంటే మోస్ట్లీ అంత పొలిటికల్ సైడ్. ఇది ఎంతమందిని అట్రాక్ట్ చేస్తుంది, ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో మనం జనవరి 10th చూడబోతున్నాము. దీంతో పాటు మన నట విశ్వరూపం బాలకృష్ణ 109వ మూవీ డాకు మహారాజు. ఈ మూవీ మీద అయితే ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. యాక్షన్ ప్యాక్డ్ మూవీ. ఇది డిఫరెంట్. మన ఫస్ట్ చెప్పుకున్న గేమ్ చేంజర్ కి విరుద్ధంగా ఉండబోతుంది. కంప్లీట్లీ యాక్షన్ ప్యాక్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఈ డైరెక్టర్ గురించి మనం చెప్పుకోవాలి, బాబీ కొల్లి. సో 2023లో వాల్తేరు వీరయ్యతో మన ముందుకు వచ్చి ఒక భారీ హిట్ కొట్టాడు అనమాట. అది కూడా సంక్రాంతి టైంలోనే. మళ్ళీ 2025 సంక్రాంతి టైంలో మన నట విశ్వరూపం బాలకృష్ణతో డాకు మహారాజ్తో మన ముందుకు వస్తున్నాడు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ అనమాట. దీంట్లో ఇంకొకటి ఉందండి, బాబీ డయల్ డైరెక్ట్ గా తెలుగులో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాడు అనమాట. చాలాసార్లు మనం తెలుగులో చూసాం డబ్బింగ్ మూవీస్, కానీ ఫస్ట్ టైం డైరెక్ట్ గా తెలుగు మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. సో ఈ సినిమా మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందులోనూ బాబీ కొల్లి లాస్ట్ టైం 2023 సంక్రాంతిలో ఒక హిట్ కొట్టాడు కాబట్టి ఆ పాజిటివిటీ వర్కౌట్ అవుద్దాం, చూద్దాం. సో ఈ రెండింటితో పాటు ఇంకొక మూవీ అండి. నెక్స్ట్ 2 మూవీస్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్ ఉండబోతున్నాయి అనిపిస్తుంది. దాంట్లో మెయిన్గా చెప్పుకునే మూవీ అనిల్ రావుపుడి వెంకటేష్ కాంబినేషన్ అంటేనే ఒక హిట్ కాంబినేషన్ అండి. ఫుల్ కామెడీ ఉంటుంది అనమాట. మస్తు ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళిద్దరు మూవీస్ ఏ సినిమా అయినా చూడండి, F1 కానీ F2 కానీ అసలు అనిల్ రావుపుడి అంటేనే కామెడీతో చంపేస్తాడు. కానీ ఈసారి సంక్రాంతికి యాక్షన్ ప్యాక్డ్ అండ్ పొలిటికల్ ఎంటర్టైనర్స్తో పాటు మనవాడు పోటీగా వస్తున్నాడు. అది కూడా వెంకటేష్ కాంబినేషన్ అనమాట. ఖచ్చితంగా ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే కామెడీకి ఎప్పుడు కూడా మన వాళ్ళు పెద్దపీట వేస్తారు. అందులో కూడా ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ అంటే ఖచ్చితంగా ఒక అడుగు ముందు వేస్తారు మిగతా వాటికంటే అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నాకుంది. చూద్దాము ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా ఏ లెవెల్లో మిగతా సినిమాలతో పోటీ పడి ముందుకు వస్తుంది. ఇలా ఉంటే ఈ మూవీస్ అన్ని ఇలా పోటీ పడుతుంటే ఇంకొక హీరో రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్తో మన ముందుకు వస్తున్నాడు, కొత్త డైరెక్టర్. కానీ హీరో మనకు తెలిసిన ఆయనే సందీప్ కిషన్. ఇతను కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఎంచుకుంటూ హిట్స్ కొట్టుకుంటూ వస్తుంటాడు. ఈసారి సంక్రాంతికి పెద్ద మూవీస్తో పోటీ పడుతున్నాడు. ఎలా ముందుకెళ్తాడు, ఎలా తేల్తాడు చూద్దాము. చెప్పలేము ఏ మూవీ. లాస్ట్ టైం చూసారు కదా, హనుమాన్ మీద ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉన్నాయి. కానీ అన్ని మూవీస్ని, పెద్ద పెద్ద మూవీస్ని, మహేష్ బాబు మూవీస్ని కూడా వెనక్కి తన్ని ముందుకెళ్ళి ఒక రేంజ్ హిట్ కొట్టిందనమాట. సో ఏ మూవీని ఎప్పుడు తక్కువ అంచనా వేయలేం. కంటెంట్ ఉన్న మూవీకి వ్యూవర్స్ ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తారు. అది చాలా సార్లు నిరూపించారు. సో అందుకని ఏ మూవీని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఏం జరగబోతుందో, ఏ సినిమాలు ఏముందో ఎవరికి తెలుసు. కానీ ఈ సంక్రాంతి సంబరాలతో పాటు, సంబరాలంటే చాలా ఉంటాయి సంక్రాంతి సంబరాలు, వాటితో పాటు సెలవుల్లో మనకి ఈ 4 మూవీసు ఒక రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాయి. ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్తో మన ముందుకు వస్తున్నాయి. ఏ సినిమా తేలుతుంది, ఏ సినిమా మునిగిపోతుంది అన్నది మనము ఎప్పుడు ఏది రిలీజ్ అవబోతుందో కూడా చూద్దాం. ఇప్పుడు గేమ్ చేంజర్ జనవరి 10th రిలీజ్ అవబోతుంటే మన బాలకృష్ణ డాకు మహారాజు జనవరి 12th అండ్ మన వెంకటేష్ అండ్ అనిల్ రావుపుడి సంక్రాంతికి వస్తాము మూవీ జనవరి 14th రిలీజ్ అవుతుంటే మన మజాకా సందీప్ కిషన్ మజాకా మూవీ
జనవరి 15th రిలీజ్ అవబోతుంది. సో అన్నీ కూడా సంక్రాంతి బార్డర్లోనే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి మూవీకి ఆడియన్స్ ఉంటారు, అలాగే కాంపిటీషన్ కూడా ఉండబోతుంది. ఏ మూవీని జనాలు ఇష్టపడతారు, 4 హిట్ అయితే అది అసలు పండగే పండగ జనాలకి. ఒక రోజు ఒక మూవీ, ఒక రోజు ఒక మూవీ, 4 రోజులు 4 మూవీస్ చూసేస్తారు. సో లేదంటే 4 రోజులు ఒకే మూవీని చూస్తారు. సో చూద్దాము ఏ మూవీ ఏం చేయబోతుంది, జనాల్ని ఎంత మెప్పించబోతుంది అనేది. కానీ ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, ప్రతి మూవీ ఎంత కష్టపడతారు, ఎంత టైం స్పెండ్ చేస్తారు, అండ్ ఎంత ఎఫర్ట్స్ పెడతారు, ఎంత మనీ స్పెండ్ చేస్తారు. సో పైరసీని అవాయిడ్ చేయండి, పైరసీని సపోర్ట్ చేయొద్దు, మూవీకి వాల్యూ ఇవ్వండి. ఎందుకంటే దాని మీద ఎంతో మంది బతుకుతున్నారు, హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్, ప్రొడ్యూసర్సే కాదు, దాని మీద ఆధారపడి చాలా జనాలు బతుకుతున్నారు. ఒక మూవీ ఫ్లాప్ అయితే సో వాళ్ళకి వచ్చే ఆప్షన్స్ తగ్గుతాయి, ఆపర్చునిటీస్ తగ్గుతాయి. కాబట్టి పైరసీని ఎంకరేజ్ చేయదు, థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. సంక్రాంతి టైంలో ఫ్యామిలీతో ఈ 4 మూవీస్ని ఎంకరేజ్ చేయండి, మీకు నచ్చిన మూవీకి ఓటేయండి, సో హిట్ చేయండి. సో ప్రస్తుతానికైతే నేను కూడా సంక్రాంతికి మా ఊరు వెళ్ళి, అంటే ఆంధ్రాకి వెళ్ళిపోయి సంక్రాంతి సంబరాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ మూవీస్ని ఎంజాయ్ చేస్తాను మీతో పాటు. సో ఆ మూవీ యొక్క రివ్యూ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ప్రస్తుతానికైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మునిగిపోవాలి. December 31st, కొన్ని గంటల్లో December 31st ఎండ్ అయిపోయి న్యూ ఇయర్లోకి రాబోతున్నాము. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి. సో ప్రస్తుతానికైతే న్యూ ఇయర్ ఎంజాయ్ చేద్దాము, కొన్ని రోజుల తర్వాత సంక్రాంతి గురించి ఆలోచిద్దాము. సో ప్రస్తుతానికైతే శ్రీని, జై హింద్, సైనింగ్ ఆఫ్. మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు, నా వీడియో చూస్తున్నారు, ఆదరించడం లేదు అంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అది నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంది, బూస్ట్ ఇస్తుంది. కొత్త వీడియోస్ మీ ముందుకు రావడానికి, కొత్త ఆలోచనలు రావడానికి ఒక పునాది అనేది ఏర్పడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ, శ్రీని, జై హింద్, సైనింగ్ ఆఫ్.